బలపరచబడతాడు బలపరచబడతాడు. ఇప్పుడు ఆలోచించండి, యేసుక్రీస్తు వారిని అంటి పెట్టుకుని ఉంటే ఏం జరుగుతుందంటే, ఏదో ఈ పై మేలులు, శరీరానికి సంబంధించిన మేలుల కోసం పౌలు గారు ఇక్కడ చెప్పట్లేదు, కానీ అంతరంగ పురుషుడు ఏమవుతాడట, మనకి ఇది రివర్స్లో జరుగుతుంది తెలుసా. ఇక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటంటే, నేను శరీరపరంగా కృంగిపోవచ్చు, శరీరపరంగా నాకు సరైన ఆరోగ్యం లేకపోవచ్చు, శరీరపరంగా నేను అంత బలంగా దృఢంగా కనిపించకపోవచ్చు, కానీ నా అంతరంగ పురుషుడు అంటే నాలో ఉన్న ఆత్మ దినదినం నూతన పరచబడుతుంది. మనకి ఇది రివర్స్లో జరుగుతుంది. లోనున్న ఆత్మేమో రోజు రోజుకి బలహీనం అయిపోతుంటే మనం మాత్రం చాలా బలంగా పైకి కనబడుతుంటాం. అవునా కదా? మనం మాత్రం మంచి బలంగా కనబడుతుంటాం, కానీ లోన కృంగిపోయి ఉన్నాడు. అంతరంగ పురుషుడు అంటే ఆత్మ సరైన ఆరోగ్యమైన స్థితిలో లేదట. గమనించండి, యేసుక్రీస్తు వారి యందు ఉన్న వారికి, లేకపోతే యేసుక్రీస్తు వారిని అంటిపెట్టుకుని ఉన్న వారికి నేను నూతన సృష్టిగా చేయబడ్డాను, యేసుక్రీస్తు వారు ఒకానొక రోజు నన్ను మార్చారు, ఒక గొప్ప స్థితికి నన్ను తీసుకొచ్చారు, ఒక రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చారు అని ఎవరైతే అర్థం చేసుకుని ఆ మాటను మనసులో పెట్టుకుని బతుకుతారో వాళ్ళ జీవితం ఎలాగుంటుంది తెలుసా. పైకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఈ లోకపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఏం చెప్తారు తెలుసా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నా బాహ్య పురుషుడు క్షీణిస్తున్నా, నా అంతరంగ పురుషుడు మాత్రం నేను ఆత్మలో ప్రతిరోజు ఏం చేయబడుతున్నాను, నూతన పరచబడుతున్నాను. ఆయన నూతనమైన కృపిస్తున్నాడు, నేను ప్రతిరోజు నూతన పరచబడుతున్నాను. ఇది నూతన సృష్టిలో ఉండే ఒక గొప్పతనం. అర్థమవుతుందా? చిన్న శ్రమ వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న కష్టం వస్తే ఏడ్చేది నూతన సృష్టిలో ఉన్న అనుభవం కాదు. ఆ నూతన సృష్టిలో ఉన్న అనుభవం ఒకవేళ మనం పొందుకుంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా అలా నిలబడుకో.